రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత జెసి పవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రిలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాడిపత్రిలో ప్రజలు ఓటు వేసేందుకు క్యూ కడుతున్నారంటున్న జెసి పవన్ రెడ్డితో మా అనంతపురం ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తాడిపత్రిలో ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒకవైపు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి టీడీపీ ఏజెంట్లు లక్ష్యంగా ఒకవైపు పోలింగ్ కేంద్రంలో దాడి జరుగుతుంటే బయట ప్రాంతాల్లో కూడా టీడీపీ నేతలను టార్గెట్గా చేసుకుని రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. పోలీసులు ఉన్నప్పుడు కూడా వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మాట్లాడేందుకు టీడీపీ నేత జెసి పవన్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. పవన్ రెడ్డి గారు, ఎట్లా చూస్తారు ఈరోజు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు కూడా తాడిపత్రి నియోజకవర్గంలో మొత్తంగా కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకు ఈ తరహా ఘటనలు జరుగుతాయి? అసలు నాకు అర్థం కాదంటే గంటకి పోలింగ్, గంటకి వీళ్ళకి వైఎస్ఆర్ నాయకుడికి ఉండే ఎమ్మెల్యేకి ఓడిపోతామనే ఎట్లా సంకేతం వచ్చిందో నాకు తెలియదు. కానీ పోలింగ్ సడలి చూస్తే మీరు డైరెక్ట్ అక్కడ ప్యాన్ చేయండి ప్లీజ్, కెమెరామెన్ ప్యాన్ చేయండి. మిట్ట మధ్యాహ్నము లైన్లు చూడండి. ఆ లైన్లు చూసి ఖచ్చితంగా అవన్నీ మనకే పడుతున్నాయి. మీకు తెలుసు ఈ గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు, ఏవో 2-3 స్కీములు తప్ప ఇంకేది జరగలేదని ఒక ఉద్దేశంతో బార్లు తీరే ఓటర్లు ఆ పోలింగ్ తగ్గించాలి అనే కేవలం ఆ ఉద్దేశంతో భయభ్రాంతులు చేయాలి ఓటర్లని, ఓటింగ్ రాకూడదు, ఏదో అక్కడ ఇక్కడ హింస చేస్తే అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇక్కడ తాడిపత్రులు భయపడితే లేదు. మీరు చూస్తే ఇప్పుడు కూడా బారులు తీరారు. మా కార్యకర్తల మీద మరీ వన్ సైడ్గా చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా మేము రిపీటెడ్గా కంప్లైంట్ చేస్తున్నాము. వ్యక్తుల గురించి చెప్పాము, అరెస్ట్ చేయడం లేదు. రాళ్ళ వర్షం కురిపిస్తున్నారు వాళ్ళు ప్రీప్లాన్డ్గా. అయినా మేము తగ్గకుండా మేము వాళ్ళని అదే విధంగా జవాబిచ్చాము. కానీ దురదృష్టం ఏంటంటే పోలీసు వాళ్ళు వన్ సైడ్గా చేయడం పద్ధతి కాదు. రేపు ప్రభుత్వం మారుతుంది. వాళ్ళు కూడా ఎవరైతే ఇక్కడ ఆఫీసులు ఉన్నారో చూసి చేయాలి. కేవలం ఓడిపోతాం, పోలింగ్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇంచుమించు 70-80% ఎంత పోలింగ్ పెరిగితే అంత మాకు మెజారిటీ వస్తుంది, ఇక్కడ అశ్మిత్ రెడ్డి గెలుస్తాడు అని కేవలం ఆ ఉద్దేశంతో పొద్దు నుంచి హింస. ఇప్పుడు కూడా నన్ను డీటైన్ చేశారు, నన్ను అరెస్ట్ చేయాలని చూశారు. కానీ మేము ప్రతిఘటించి అది కాదు వాళ్ళందరూ తిరుగుతున్నారు మమ్మల్ని అంటే ఏదో బయటికి పంపించారు తప్ప ఇంకోటి కాదు. ఎట్లా చూస్తారు? ఎక్కడ చూసినా క్యూ లైన్లో మహిళలు పెద్ద ఎత్తున ఉంటున్నారు. ఉదయం నుంచి కూడా మనం తాడిపత్రిలో పరిశీలిస్తుంటే పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు వస్తున్నారు. ఈ మహిళా ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న భయంతోనే ఈ తరహాలో దాడులకు పాల్పడుతున్నారా? మనం ఓంశాంతి నగర్లో చూసినట్లయితే పెద్ద పెద్ద బండరాళ్ళు పక్కా ప్రణాళికతోనే పైనుంచి కూడా వేసినట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు? మీకు చెప్పాను, పొద్దున్నే 10 గంటలకే చేశారనుకుంటా. అంటే ముందే పక్కా ప్రీప్లాన్ వాళ్ళకంటే రాజకీయాలు ఉంటే సడలు ఎట్లుంటుంది, ట్రెండ్ ఎట్లుంటుందని ఎవరికైనా అర్థమవుతుంది. ఆడోళ్ళు మీరు చూశారు ఎంత పెద్ద ఎత్తున వచ్చారు. ఇదంతా కూడా మా ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఇచ్చే స్కీమ్స్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఇక్కడ లోకల్ లీడర్షిప్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అశ్మిత్ రెడ్డి గారు కానీ వారి కోసము పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఓటింగ్ అనేది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ గవర్నమెంట్ అని పెద్ద ఎత్తున వస్తారు. ఏ ఎలక్షన్ మీరు చూడండి, గవర్నమెంట్కి బాగా పాజిటివ్గా ఉంటే పెద్ద ఎత్తున ఓటింగ్కి రారు. ఆ నిదర్శన ఆ రెబెల్ ఇది చూపించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఓటర్స్ వస్తారు. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే డైరెక్ట్గా తెలుసు, వాళ్ళు డైరెక్ట్గా ఒకటే మాట, సంపుతాం నరుకుతాం. ఈ 2 తప్ప అసలుకి ఇప్పుడు కేసులు రాస్తే దాని గురించి ఒక 400 కేసులు ఉంటాయి. ఏది థ్రెటనింగ్, అదే ఐపీసీ ఏం సెక్షన్ నాకు తెలియదు కానీ ఆ సెక్షన్ కింద మినిమం 400 కేసులు. కానీ ఒక్క ఏజెంట్ కానీ ఒక్క కార్యకర్త కానీ భయపడేది లేదు, బెదిరేది లేదు. జరిగేది చూస్తాంలే, 5-6 గంటల తర్వాత మేము ఏ విధంగా మీకు జవాబు ఇవ్వాలో ప్రతిజ్ఞించి ముందుకు వస్తున్నారు. ఎలక్షన్ అనేది ఒక పవిత్రమైన రోజు. ఈ రోజు సాఫీగా ఏ విధంగా జరగాలనో ఓటర్స్కంతా సురక్షంగా వాళ్ళు ఓట్లు వేయాలి. కానీ బెదిరింపు ఇట్లా టెన్షన్ వాతావరణంలో ఓట్లు వేస్తే ఇది పద్ధతి కాదండి. ఇప్పటికైనా ఈసీ వచ్చే ఎలక్షన్లో కూడా నోట్ చేయాలి. ఇప్పుడు కూడా ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ మేము ఇష్యూ చేసాం, డిఐజీకి చెప్తూనే ఉన్నాము, ఎస్పీకి చెప్తూనే ఉన్నాము. ఈసీ ఎలక్షన్స్ అయినాక పోలీసు వాళ్ళు ఎవరు వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేయలేదని చూసి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కొత్త ప్రభుత్వంలో మేము రివ్యూ చేస్తాం, దానికన్నా ముందు ఈసీ చూస్ చేస్తే అందరికీ మర్యాదగా ఉంటుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాటాకు చెప్పలుకుతాము, భయపడే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా తాడిపత్రిలో ఘన విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని జెసి పవన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సురేష్, ఏపీ ఆంధ్రజ్యోతి, తాడిపత్రి. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట